నమస్కారం, నేను మిస్ సిఎస్. రేషన్ కార్డుదారులకు ఒక శుభవార్త అందింది. రేషన్ కార్డుల ఈకేవైసీ గడువును కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. ప్రస్తుత గడువు జనవరి 31తో ముగియనున్నది. అనేక రాష్ట్రాల్లో ఈ ప్రక్రియ మొత్తం పూర్తి కాలేదు. ఈ నేపథ్యంలో రేషన్ కార్డులను ఆధార్ సంఖ్యతో అనుసంధానించే గడువును ఫిబ్రవరి నెలాఖరు వరకు కేంద్రం పెంచింది. తెలంగాణలో రేషన్ కార్డుల ఈకేవైసీ 75.76% పూర్తయింది. ఫిబ్రవరి నెలాఖరు కల్లా 100% పూర్తి చేయాలని పౌర సరఫరాల శాఖ కమిషనర్ డిఎస్ చౌహాన్ అన్ని జిల్లాల అదనపు కలెక్టర్లు, హైదరాబాద్ చీఫ్ రేషనింగ్ ఆఫీసర్ను ఆదేశించడం అనేది జరిగింది. ఇది ఒక మంచి అవకాశం అని చెప్పాలి. ఇప్పటి వరకు ఎవరైతే ఈకేవైసీ చేసుకోలేదో వాళ్ళు తప్పకుండా వెళ్ళి మీ దగ్గరలోని రేషన్ షాప్లో వేలిముద్రలు వేసి ఈకేవైసీ చేసుకోండి. ఒకవేళ మీరు ఈకేవైసీ చేసుకోనట్లయితే రేషన్ కార్డులో నుంచి మీ పేరును తొలగించడం జరుగుతుందని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే స్పష్టం చేయడం అనేది జరిగింది. రేషన్ కార్డుల నుంచి మీ పేరు తొలగించినట్లయితే కేంద్ర ప్రభుత్వం కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి ప్రవేశపెట్టే సంక్షేమ కార్యక్రమాలు ఏవి కూడా మీకు అందవనే చెప్పాలి. ఎందుకంటే ఈ సంక్షేమ పథకాలు అందాలంటే రేషన్ కార్డునే ప్రామాణికంగా తీసుకొని అందజేయడం అనేది జరుగుతుంది. కాబట్టి మీరు అశ్రద్ధ చేయకుండా తప్పకుండా ఈకేవైసీని చేసుకోండి. రేషన్ కార్డులో మీ పేరును కాపాడుకోండి. ధన్యవాదాలు.